అతిత కోఫీసు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్ కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. ఏమని పిలుస్తారు మార్గాన్ భరత్? మీరు అన్న అంటారా లేకపోతే పేరుతో భరత్ అంటారా? ఎట్లా మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటారు? పడితే అన్నానే అంటాను. అన్ననే అంటారు. సో ఇప్పటికి మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో కానీ? మాట్లాడుకున్నా, తన పని దాన్ని చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటాం. ఇప్పుడు మీ అన్న కూడా అడగలేదా, ఎందుకు మా తమ్ముడి మీద అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నావు? ఒకే పార్టీ, అంటే మనకు తమ్ముళ్ళలాగా. ఏంటంటే అన్న, భరత్ అనేవాడి కోసం ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడటం కూడా సంస్కారం కాదనిపిస్తుంది నాకు కూడా. ఇంకెందుకు, ఒకసారి నా మనసులో ఏంటో చెప్పేసాను చాలాసార్లు. ఇంకా ఊరికే అతను మాట్లాడితే కూడా మంచిది కాదు. కాకపోతే ఒకటి, ఇంకెలాగో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి చిన్న మాట చెప్పండి. ఏం కాదు, చెప్పొచ్చు. ఏంటంటే ఈ భరత్ అనేటటువంటి వ్యక్తి, నేను ఎప్పుడైనా కనబడితే అన్న అని గౌరవంగా మాట్లాడతాను. అతను కూడా వాస్తవంగా కనిపించినప్పుడు గౌరవంగానే మాట్లాడతాడు. నాకు తెలిసి, నాకున్న పూర్తి అవగాహన ప్రకారం అయితే ఇతనికి పాపం క్యాడర్ లేక ఒక ఇద్దరు ముగ్గురు నమ్మాడు. వాళ్ళే అతను అలా రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఓకే, అంతే. అతను యంగ్స్టరే కదా, అతనికి కూడా ఏదో నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పి ఒక పాకులాడతాడు కదా అతను కూడా. ఫస్ట్లో అసలు మాకు ఏం గొడవలే లేవు కదన్న. 2019 ఎలక్షన్ అందరం కలిసి చేసుకున్నాం. అంటే ఎంపీ సీట్కి కూడా మీరే ట్రై చేశారు అనే మాట వినపడింది నాకు. 2019లోనా? అదే, అవునన్న. ఆద్యం పోసింది నేను. వాళ్ళకి మనకి ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చింది, దాన్ని మనం ప్రమోట్ చేసాం. తర్వాత వైసీపీ పార్టీ కూడా సర్వేలు చేసుకుని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి సందర్భాల్లో ఒక బీసీకి ఇవ్వాలన్నది జగన్ గారి ఆలోచన. ఆర్థికంగా బలవంతులు, గౌడ సెట్టిబల్లి సామాజిక వర్గం కూడా బాగా స్ట్రాంగ్, వారి నుంచి ఇస్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఓకే. కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ కదా ఆ టైంలో అన్నదానికి. రియలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అలా ఫీల్ అయిన సందర్భాలు పొలిటికల్ లైఫ్లో, పొలిటికల్ ఫ్యామిలీస్ మధ్య వచ్చిన వైరంలో కొంచెం ఆగుంటే, ఆవేశపడకుండా మాట్లాడుంటే బాగుండు, ఈ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ ఇన్ మై లైఫ్, బయట కూడా అనుకుంటున్నారు దీని గురించి అని మీ చెవిని పడి మీరు చాలా ఉంటాయన్నా డెఫినెట్. ఎనీ వన్ ఇన్సిడెంట్ ఇది జరిగి ఉండకూడదు కదా అనుకున్న సిచ్యువేషన్ అంటే ఏమని చెప్తారు? అంటే నేను మాట్లాడింది అంటున్నారు, జరిగి ఉండకూడదు కదా అనుకున్నదైతే ఒక లైఫ్లో మర్చిపోలేని సంఘటన ఒకటి ఉంది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నాకు మా పార్టీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు బూస్టింగ్. మరి అయినా తప్పదంటే చెప్పేస్తాను. చెప్పండి, ఏం కదా. గణేష్ అంటేనే ఇప్పుడంటే అన్న బాగా బాధ అనిపించింది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర యావత్ ఆంధ్ర రాష్ట్రంలో, అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు అయితే, మా రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఒక ఎత్తు. ఓకే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానీ, జన సమీకరణ కానీ, వీరు చూపించినటువంటి డేరింగ్, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఉపయోగపడాయి. రాజశేఖర రెడ్డి గారి టీంలో ఎవరినైనా చెప్తారు అన్నమాట. అందుకే రాజశేఖర రెడ్డి గారికి కూడా నాన్నగారన్నా అరుణ్ కుమార్ గారన్నా విపరీతమైన ఇష్టం. ఓకే. ఆ తరువాత జగనన్న పాదయాత్ర ఏదైతే చేశాడో, అందులో ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కోసం మేము చేసినటువంటి సన్నాహాలు, డెకరేషన్ కానివ్వండి, జన సమీకరణలు కానివ్వండి, మేము పడ్డ కష్టం కానివ్వండి, ఒక 4 రోజులు మాకైతే ఎవరికి నిద్ర లేదన్న. అంటే జన సమీకరణ అన్నది కొన్ని జగన్ గారిని చూసి జనం ఆటోమేటిక్గా వస్తారు, అది వేరే విషయం. మేము పడ్డ కష్టానికి ఆ రోజు 4 రోజుల నుంచి సరిగ్గా రెస్ట్ లేకపోయేటప్పటికి జగనన్న పాపం రాజాని వచ్చి నడవమని చెప్పి అడిగాడు. పక్కన రాజా అని చెప్పాడు. చెప్తే పాపం రాజా వ్యారికోస్ వెయిన్స్ ఇబ్బంది వచ్చి అతను ఇంకా లెగలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఊరి దగ్గర ఆగిపోయాడు. అప్పుడు ఏమైందంటే, అంత చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో ఆ రోజు నాన్న చేసినటువంటి పాదయాత్ర కోసం ఏమన్నా మాట్లాడతారేమో అని ఎదురు చూశాను నేను. సరే, ఎక్కడికి వెళ్ళినా సెకండ్ జనరేషన్ అంతా ఆయనతోనే ఉంటారు కాబట్టి జగన్ గారితో, మా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా సెకండ్ జనరేషన్ వాళ్ళతోనే ఉంటారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముడు, కొడుకో ఎవరో ఒకరు నెక్స్ట్ వారసత్వం కూడా ఇంత తిరుగుతారు కాబట్టి అన్ని చోట్ల అందరి నాయకుల కోసం మాట్లాడలేడు పాపం. అది నేను ఎంతో కొంత ఒప్పుకుంటాను. కానీ ఏమైందంటే, ఎవరు రాసిచ్చారో తెలియదన్నా, వడ్డీ వీరభద్రరావు గారి కోసం రాసిచ్చారు. ఆ రోజు మాత్రం నేను చాలా బాధపడ్డాను. నేను బాధపడ్డాను, నాతో పాటు వచ్చినటువంటి వేలాది మంది జక్కంపూడి అభిమానులందరూ చాలా బాధపడ్డారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కోసం మాట్లాడకపోయినా పోనీ ఎంతో కొంత మనం డైజెస్ట్ చేసుకుందాం. మరి రామ్మోహన్ రావు గారి ప్రత్యర్థి
వడ్డీ వీరభద్రరావు గారు ఆయనతో జీవితకాలం పోరాడాడు, ఆయన మీద 2 ఎలక్షన్లకు వెళ్ళాడు, 3 ఎలక్షన్లు ఉన్నాయి ఆయన మీద. అలాంటి వడ్డీ వీరభద్రరావు గారు కోసం జగన్ గారు ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో మాట్లాడాడు ఏంటని చెప్పి ఆ రోజు మేము అందరం బాధపడ్డాం. ఓకే. సో అదొకటి ఎప్పుడు అనిపిస్తుంటుంది. అది చాలా బాగా బాధాకరమైనటువంటి విషయం, కానీ ఇంకా అంతకు మించి పెద్ద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.